హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను ప్రతి వీడియో కూడా ఎండింగ్ వరకు చూడండి అని ఎప్పుడు చెప్పను. ముఖ్యమైనటువంటి వీడియో అయితేనే ఎండింగ్ వరకు చూడండి అని చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు డిస్కస్ చేయబడినటువంటి టాపిక్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి జగన్ గారి హయాంలో జీఎస్టీ వసూలు ఏ రకంగా పెరిగాయి, ఎందుకు పెరిగాయి, ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్లస్ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు కదా, అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క జీఎస్టీ ఎందుకని వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల తగ్గుతూ వస్తుందనేటువంటి అంశాలు, వాటికి కారణాలు ఏంటనేది మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన జీఎస్టీ వసూలకు సంబంధించి కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఈ రాష్ట్రాలన్నిటికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద లిస్టే ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకునేటువంటి ఒక 3 రాష్ట్రాల గురించి మనం మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్. ఎందుకు బీహార్ అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే వీటికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుంది, బీహార్గా మార్చేస్తారని చెప్పి ఏదైతే కామెంట్ చేశారో, మరి అదే బీహార్ ఇప్పుడు జీఎస్టీ వసూల్లో రికార్డు స్థాయిలో వృద్ధి రేటును పెంచుకుంది. ఏ రకంగా బీహారు ఈ సంవత్సరం 15% జీఎస్టీ వసూలను సాధించింది. గతంలో కంటే కూడా ఎక్కువ, అంటే ప్రతిసారి పెంచుకుంటూనే పోతుంది. మరి మీరు ఏదైతే బీహార్ అని కామెంట్ చేశారు కదా, మరి ఆ బీహారే వృద్ధి రేటును సాధించింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ బీహార్ కంటే ఎక్కువ కూడా సాధించడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? ఇక్కడ 2023-24 జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2024 నుంచి 25 కంపేర్ చేస్తే కనుక ప్రతి నెల ఏ రకంగా జీఎస్టీ వసూలు పడిపోయినా చూస్తే, జూలై మాసంలో జగన్ గారు ఉన్నప్పటికీ వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటికీ కంపేర్ చేస్తే -7కి పడిపోయింది. అదేవిధంగా ఆగస్టుకు వచ్చేసరికి -5కు పడిపోయింది. సెప్టెంబర్ వచ్చేసరికి -4కు పడిపోయింది. అక్టోబర్ వచ్చేసరికి 12% పెరిగింది, 12% సాధించారు. ఆ నెల ఒక్కటి బాగుంది. నవంబర్ వచ్చేసరికి -10కి పడిపోయింది. డిసెంబర్ వచ్చేసరికి -6కి పడిపోయింది. జనవరి వచ్చేసరికి 0.47కి వసూలు సాధించారు. ఫిబ్రవరి వచ్చేసరికి 3.77 సాధించారు. మార్చి వచ్చేసరికి -1.2. ఇట్లా ప్రతి నెల, ఇక్కడ ఒక 2 నెలలు మినహాయిస్తే ఇట్లా ప్రతి నెల కూడా ఆ జీఎస్టీ వసూలు అనేటువంటివి తగ్గుతూనే వచ్చాయి. మరి సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తులు కదా, సంపద సృష్టి చేస్తామన్నటువంటి వీళ్ళు మరి ఎందుకు జీఎస్టీ వసూలు తగ్గాయి? మరి జగన్ గారి హయాంలో రాష్ట్రం వెనిజులా అవుతుంది, శ్రీలంక అవుతుంది, బీహార్ చేశారని చెప్పినప్పుడు అప్పుడు ఎందుకు ఇప్పుడు జీఎస్టీ వసూళ్ళు? అంటే జగన్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో ఆ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచారు. ఎవరికి చేతిలో ఉన్న డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు కొనాలనుకుంటారు కదా, ఆ వస్తువు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువుకు సంబంధించి మన గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ కడతాం కదా, ఆ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి డబ్బులు పోతే తిరిగి అవే డబ్బులు మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా అమలు చేయడం జరిగింది. కాబట్టే జగన్ గారి హయాంలో జీఎస్టీ వసూలు అనేటువంటి బ్రహ్మాండంగా ఉన్నాయి. జీఎస్టీ వసూలు పట్ల పారదర్శకత చూపించడం కానీ, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, లంచాలకు తావు లేకుండా చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్కడ టెక్నాలజీని వాడి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అక్కడ లంచాలకు తావు లేకుండా డిజిటలైజ్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లంచాలకు తావు లేకుండా వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఆ సొమ్ము వస్తుంది. ఆ సొమ్ము వచ్చినప్పుడే రాష్ట్ర అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. మరి అదే కాకుండా ఆర్థిక వనరులు బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం, చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీసులో వెళ్ళినప్పుడు జగన్ గారి హయాంలో ఇక్కడ ఏసీబీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అక్కడ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఫీల్డ్ లెవెల్ ఇంటెలిజెన్స్ని కూడా పెట్టడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి జీఎస్టీ వసూలకు సంబంధించి లంచాలు ఏమైనా తీసుకున్న అధికారులు పనిచేస్తున్నారా, మరి ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉన్నాయా అనేటువంటి ప్రతి అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు కాబట్టే మరి జీఎస్టీ అనేటువంటిది జగన్ గారి హయాంలో హై లెవెల్కి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో రాష్ట్రం యొక్క జీఎస్టీ ఎంత ఉందో తెలుసా? 7,653 కోట్ల రూపాయలు సాధించింది. అంటే గతంలో కంటే, ఏది 2022-23 కంటే జగన్ గారి హయాంలో కంటే కూడా 24% ఎక్కువ సాధించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు పెంచుకుంటూ వచ్చారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, ఈ రకంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టే రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయి.
సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా సాధించినటువంటి క్రమంలో రాష్ట్రం బీహార్ అవుతుంది, శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుంది అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. అట్లా కామెంట్ చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు బీహార్ యొక్క పరిస్థితి ఏంటి? 15% జీఎస్టీ వసూలు సాధించడం జరిగింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జీఎస్టీ వసూల పరిస్థితి ఏంటి? -3% పడిపోయినటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగిందా? అప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగిందా? మరి ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోదా ఇప్పుడు? ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఈ జీఎస్టీ వసూళ్లు అనేటువంటి దారుణంగా పడిపోయాయి. వీళ్ళ సంపద సృష్టి అంతా ఎక్కడికి పోతా ఉందంటే అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల జోబులోకి పోతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి సొమ్ము రావట్లేదు, ఆ ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. ఆ ఆదాయం కనుక వస్తే ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఆ మనసు వీళ్ళకి లేదు కాబట్టి ఈ రకంగా జీఎస్టీ వసూలు అనేటువంటి పడిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ గారి హయాంలో మద్యం పాలసీ తీసుకోండి. మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికే డబ్బులు వచ్చినాయి. ప్రభుత్వానికి డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు తిరిగి ప్రజలకు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళ హయాంలో మద్యం పాలసీకి సంబంధించి ఏం జరుగుతూ ఉంది? ప్రైవేట్ వ్యక్తుల చేతులకు పోతా ఉంది. సిండికేట్ల రూపంలో వీళ్ళే సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ జోబులో నింపుకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు ఎక్కడ వస్తూ ఉంది? ఇసుక పాలసీ తీసుకోండి. జగన్ గారి హయాంలో ఇసుక దొరకట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఇది చేసేసారు. మేము అధికారంలోకి వస్తే ఫ్రీ ఇసుక ఇస్తామన్నారు. అప్పుడు జగన్ గారి హయాంలో ఇసుక డబ్బులన్నీ ప్రభుత్వానికి వచ్చాయి. ప్రభుత్వానికి రావడం వల్ల జగన్ గారు సంక్షేమ పథకాలు అమలు చేయగలిగారు. మరి వీళ్ళ హయాంలో ఏం చేస్తూ ఉన్నారు? ఇసుక ఫ్రీ అని చెప్తా ఉన్నారు. కానీ గతంలో కంటే ఎక్కువ రేట్లు ప్రజలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కూడా ఇసుకనంతా కూడా వేరే రాష్ట్రాలకు కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు, వాళ్ళ ఛానల్లో కూడా వీటికి సంబంధించినటువంటి వార్తా కథనాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తూ ఉంది? రావట్లేదు కదా. మరి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ జోబుల్లోకి సొమ్ము పోతా ఉంది. అట్లాంటప్పుడు నష్టపోతుంది ప్రజలే కదా. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు మరి వీళ్ళు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఏ రకంగా అమలు చేస్తారు? చేయలేరు కదా. మరి వీళ్ళు సంక్షేమ పథకాలు వీళ్ళు చెప్పినట్టు సూపర్ 6 పథకాలు అద్భుతంగా అమలు చేసి ఉంటే కనుక ప్రజల కొనుగోలు శక్తి పెరిగేది. కొనుగోలు శక్తి పెరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది. వస్తువు కొన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి కదా. ఆ రకంగా ఆదాయం వచ్చేది. తిరిగి ఆ ఆదాయం వస్తే మళ్ళీ ప్రజలు ఖర్చు పెట్టడము, లేకుంటే ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి చేయడము పనికి వచ్చేది. మరి ఆ రకంగా మీరు చేస్తూ ఉన్నారా? చేయడం లేదు. అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు ఏదైతే అప్పుడు అవహేళన చేశారో, బటన్ నొక్కడం పెద్ద పనే అని చెప్పి ఇప్పుడు మరి ఒక బటన్ కూడా నొక్కలేకపోతున్నారు మీరు. సో బటన్ నొక్కితే సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, దాంతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నిరూపించారు. దానికి ఎగ్జాంపుల్ జీఎస్టీ వసూళ్ల ఆ గణాంకాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఏదైతే తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో, ఇప్పుడు ఏ నిర్ణయాలు ఉన్నాయో దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో దానికి సంబంధించి ఇప్పుడు మీ ఆయంలో వచ్చినటువంటి జీఎస్టీ వసూలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ ఒకే చోట అంటే అమరావతి ప్రాంతంలో మరి పెట్టడం వల్ల మరి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది? ఏ రకంగా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది? రైతులు సంతోషంగా లేరు, ప్రజలు సంతోషంగా లేరు. ఖచ్చితంగా ప్రజల చేతిలో 10 రూపాయలు ఉంటేనే వాళ్ళు ఏదైనా కొనడానికి అవకాశం ఉంటుంది. మన సంక్రాంతి పండుగకు కొనుగోలు శక్తి తగ్గిందని చెప్పి కూడా కొన్ని గణాంకాలు మనం చూసాం. సో ఇట్లా ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. సో ఇట్లా అన్ని రకాలుగా మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పే. ఏమనంటే అమరావతికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకం కాదు. అమరావతితో పాటు విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు అంటే వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది ఆయన నమ్మారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. అంతే తప్ప అమరావతికి వ్యతిరేకం అని చెప్పి మీరు కామెంట్ చేస్తారు. ఇప్పుడు అమరావతికి వ్యతిరేకం ఎవరు కదా, ఉన్న దాంట్లో డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పులు తీసుకొచ్చి మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన దాన్ని నేను పెట్టలేను, ఇక్కడ సంక్షేమ పథకాన్ని దాన్ని మళ్లించలేను, అమరావతికి పెడతానంటే ఎవరికి ఉపయోగపడుతుంది? అది ఇతర రాష్ట్రాల్లో ఎన్ని వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టారు. సో ఆ రకంగా కూడా చిన్నగా క్రమక్రమంగా పెంచుకుంటూ పోతారు. కానీ ఒకటేసారి అప్పులన్నీ తీసుకొచ్చి అక్కడే డబ్బులు పోయడం వల్ల రాష్ట్ర ప్రజల మీద భారం పడడం లేదా? పడుతుందానికి ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఇప్పుడు వచ్చినటువంటి గణాంకాలే పెద్ద ఉదాహరణ. నేషనల్ గ్రోత్ ఏమో 10.77% పెరిగితే, మీరు చెప్పిన బీహార్ది 15% పెరిగితే, తెలంగాణ రాష్ట్రానికి 12% పెరిగితే, మరి ఇక్కడ సంపద సృష్టి, సీనియారిటీ కలిగినటువంటి ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ ఆయంలో మరి -3కి పడిపోయింది. -3 అంటే పెద్ద లెక్కన ఏమవుతుంది అనే మాటలు కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. -3కి పడిపోవడం అంటే మామూలు విషయమా? అంటే వీళ్ళు జీర్ణించుకోలేరు నిజం చెప్తే. వీళ్ళ హయాంలో తగ్గుతుంది అంటే వీళ్ళకి నచ్చదు. పైగా ఇప్పుడు ఏం చెప్తారు? ఇవన్నీ కూడా జగన్ గారి హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థలన్నింటిని కూడా గాడిన పెడతా ఉన్నాము కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు అని చెప్పి కామెంట్ చేస్తారు. జగన్ గారి హయాంలో ఏ రకంగా జీఎస్టీ వసూలు అనేటువంటిది క్లియర్ ఉన్నాయి లెక్కలు. కేంద్రం విడుదల చేసినటువంటి గణాంకాలే అర్థమవుతుంది కదా. అయినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తే సోమరిపోతులు అవుతారనేది కామెంట్ చేస్తారో వీళ్ళకు పరిజ్ఞానం లేదు. సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా
జీఎస్టీ వసూలు పెరుగుతాయి, తద్వారా రాష్ట్రం కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి జగన్ గారి హయాంలో నిరూపించడం జరిగింది. దానికి కేంద్రం విడుదల చేసినటువంటి లెక్కలు ఒక ఎగ్జాంపుల్. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, అంటే జగన్ గారి హయాంలో సంక్షేమం ఇచ్చారు, అభివృద్ధి చేశారు, కాకపోతే వాళ్ళు ఏంటంటే అభివృద్ధి గురించి చెప్పుకోలేకపోయారు. వీళ్ళు ఇక్కడ ఏముంది, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, డబ్బులన్నీ ఒకే చోట పోస్తూ ఉన్నారు. సో దీన్ని కవర్ చేసుకోవడానికి జగన్ మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నారు.